పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏం చేశారు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ముఖ్యంగా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు చెప్పాలంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారిని మిగతా వాళ్ళు ఎంతలా అభిమానిస్తారో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అంతలా గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఆ నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరిగింది, వీటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి పనితీరు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అసలు ఎన్నో గొప్ప పనులు, ఎన్నెన్నో రోడ్లు, ఎన్నెన్నో డ్రైనేజీలు, ఎన్నెన్నో గోకులాలు. అసలు భారతదేశపు చరిత్రలో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత పడనటువంటి రోడ్లు, డ్రైనేజీలు ఎన్నో జరిగాయి. మరి అలాంటిది రాష్ట్రానికి అలా చేస్తే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని గర్వంగా చెప్పుకునేటువంటి పిఠాపురం ప్రజలకి ఎన్ని చేసుంటారో మాటల్లో చెప్పలేం. ఎస్పెషల్లీ అన్నీ పక్కన పెడదాం. జస్ట్ ఆయన వచ్చినటువంటి 1.5 ఇయర్లో ముఖ్యంగా 2025 సంవత్సరం అనేది చాలా కీలకం. అది మొదటి సంవత్సరం. అది దాంట్లో ఆయన ఏం చేశారు అన్నది ఒకసారి మీకు క్లుప్తంగా చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. పిఠాపురానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రి ఆయన నిర్మించారు. అలాగే ఇంకా ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు. పిఠాపురాన్ని అంటి పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు కూడా చేయనటువంటిది పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతున్నటువంటి దానికి శాశ్వత పరిష్కారం చూపించినటువంటి ఏకైక అసలు సిసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదొక్కటి చాలు పిఠాపురానికి చేసినటువంటి కార్యక్రమం. దాదాపు 350 కోట్లు పెట్టి, అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము ఇది చేస్తాం, మేము ఇండిపెండెంట్గా గెలిచాం, ఇది గెలిచాం, అది గెలిచాం అని చెప్పుకున్నటువంటి నాయకులు కూడా మా ఇల్లు సముద్రంలో కలిసిపోయిందయ్యా అంటే, అవునా, ఇదిగో 10,000 తీసుకో, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక టెంట్ వేసుకుని కూర్చో, లేదా ఇంట్లో సామాన్లు పోయా ఒక 10 కేజీలు బియ్యం తీసుకెళ్ళి ఇవ్వి, అంతకు మించి చేసినటువంటి దాఖలాలేదు. సర్లే ఏదో చూద్దాంలే, మాట్లాడదాంలే అని అనుకునేవాళ్ళే తప్ప ఆ సాహసం కూడా కనీసం అమ్మో ఎన్ని కోట్లు అవుతుందా, మనం అడిగితేనే మనం వాళ్ళు ఒప్పుకోరులే అని అసలు అడగటమే మానేసినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఆ సమస్యకి పూర్తి పరిష్కారంగా రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి అడిగినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు నేను చేస్తా, అంతే, చూస్తాను అని కూడా కాదు, చేస్తున్నా, ఇది నా హయాంలోనే 5 ఏళ్లలోనే పూర్తి అవుతుంది, నాది బాధ్యత, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను గనక అది చెయ్యకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా అనవసరమే అని అసలు అంతలా చెప్పగలిగేటువంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పాలి. ఇంకా కొన్ని రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక స్థాయిలో గోకులాలు నిర్మిస్తే పిఠాపురంలో దానికి మించిన స్థాయిలో ఆయన నియోజకవర్గం కాబట్టి ఎక్కువగా చేపించారు. 100 పడకల ఆసుపత్రి కట్టించారు. ఎన్నో స్కూల్స్కి మెరుగులు దిద్దించి అక్కడ ఉండేటువంటి వసతుల్ని మెరుగుపరిచారని చెప్పాలి. వితంతువులకి ఆయన ఒక అన్నగా మారి ఆయన రాఖీ పండుగ రోజున ఆయన సొంత డబ్బులతో చీరలు పంపించారు. మిగతా ఆడబడుచులందరికీ వరలక్ష్మి వ్రతం రోజు చీర సారెలతో వాళ్ళందరికీ ఒక అన్నగా ఆయన ఒక బలంగా నిలబడ్డారని చెప్పాలి. ఆయన సొంత శాలరీ ఏదైతే మంత్రిగా, ఎమ్మెల్యేగా వస్తుందో ఆ శాలరీ అంతా కూడా పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఆయన విరాళంగా ఇచ్చినటువంటి ఘటనలు. ఎన్నో రోడ్లు వేశారు, ఎన్నో డ్రైనేజీలు కట్టించారు. చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. ఒక కళ్యాణ మండపం కట్టించారు. ఇంకా ఉప్పాడ సంబంధించినటువంటి మత్స్యకారుల కోసం ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ వ్యవస్థని అక్కడ ఉండేటువంటి యువత కోసం ఒక వేరే రాష్ట్రాలకు పంపించి మెరుగైనటువంటి అవకాశం కోసం వాళ్ళుగా సెల్ఫ్గా నిలబడటం కోసం, ఒక బిజినెస్ మ్యాన్లుగా తయారవటం కోసం చూపించారు. అలాగే అక్కడ ఉండేటువంటి సిల్క్ హబ్ అనే దానికోసం పెట్టారు. చాలా చేశారు, ఒకటి కాదు. దాదాపు ఈ 2015 సంవత్సరంలోనే ఒక 20-30కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన చేయటం జరిగింది. ఆఖరికి ఒక ఊరికి మధ్య కనెక్టివిటీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆయన చేసినటువంటి హయాంలోనే జరిగింది. చాలా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ఒక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అటు కలెక్టర్తో పాటు అలాగే ఆయన నాయకులతో పాటు ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఒక షణ్ముఖ వ్యూహాన్ని పిఠాపురం నుంచే మొదలుపెట్టారు.
అసలు పిఠాపురం నేను చెప్తున్నాను కదా, దేశంలో ఎన్ని నియోజకవర్గాలైనా ఉండొచ్చు, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండొచ్చు, వాళ్ళు మంత్రిగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా ఉండొచ్చు. కానీ పిఠాపురం మాత్రం వెలుగుతుంది, వెలుగుతూనే ఉంటుంది. ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఆ నియోజకవర్గం తయారవుతుంది. పిఠాపురం ప్రజలు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మాకు ఉండగా మాకు ఏ లోటు లేదు అనుకునేటువంటి పరిస్థితికి ఉంటుంది. అంటే ఏదో సినిమాలో చెప్తారు, నిన్ను దత్తత తీసుకున్నా ఇక్కడ రోడ్లు వేసా ఈ కట్టా అని. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేసామా, డ్రైనేజీ కట్టామా, ఈ పథకం ఇచ్చామా అనేటువంటిది కాదు. ప్రతి ఒక్కళ్ళని నిన్ను అందరినీ దత్తత తీసుకున్నా అని చెప్తారు చూసావా, ఆ టైపులో ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు ఏం చదువుకుంటారు, ఏం చదువుకున్న తర్వాత ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి కోర్సులు అక్కడికి వెళ్ళి చేసుకో, ఇక్కడికి వెళ్ళి చేసుకో అని కాదు, పిఠాపురంలోనే తీసుకొచ్చి నీకు ఏం కావాలో అది నేర్చుకో, నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో అక్కడ వరకు చదువుకోవడానికి అవసరమైతే ఆయన ఒక డాక్టర్ చదువుకుంటా అనేటువంటి కొంతమంది విద్యార్థులకు కూడా ఆయన సొంత డబ్బులు సహాయం చేసినటువంటి వ్యక్తి. ఎవరో ఒక ఎలక్ట్రీషియను ప్రమాదవశాత్తు చనిపోతే మొత్తం అక్కడ ఉండేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లందరికీ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, గవర్నమెంట్ ఎలక్ట్రీషియన్ అని లేదు, అందరికీ కూడా సేఫ్టీ కిట్స్ ఆయన సొంత డబ్బులు పెట్టి ఖర్చు ఇచ్చినటువంటి వ్యక్తి. ఒక స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ లేదా తాగడానికి ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి అది. వాళ్ళ స్కూల్లో కంప్యూటర్లు లేవా, అవి. ఏది కావాలంటే అది. అసలు ఇది అది అని లేదండి. పిఠాపురాన్ని ఆయన ఒక చంటి పిల్లలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఇంతకన్నా ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే అండి చరిత్రలో ఒక్కడిని చూపించండి. 400 కోట్లు ఒక్క సంవత్సరంలో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఖర్చు పెట్టాడండి ఆయన. ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే చూపించండి 400 కోట్లు ఒక నియోజకవర్గానికి సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఘటన ఇది. అధికారికంగా, అనధికారికంగా ఆయన చేసినటువంటి కోట్ల రూపాయలు సహాయం చెప్పలేంది, చూపించలేంది కూడా, అన్నీ జరిగినాయి. మరి అలాంటి నాయకుడు పిఠాపురంలో ఏం చేశాడు అంటే ఇది. అంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి పిఠాపురం ప్రజలు ఆయన్ని ఒక నాయకుడిగా కాదు, ఒక గొప్ప వరంగా, ఒక దేవుడిగా ఆయన్ని పిఠాపురం ప్రజలు గుర్తుంచుకున్నారంటే అంతే. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఇది శాశ్వతం అంతే. పిఠాపురం ప్రజలు ఎప్పుడూ అదృష్టవంతులే అనేటువంటి మాట చెబుతూనే ఉంటాం, అది చరిత్రలో లిఖిస్తూనే ఉంటాం.